2018లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా నెల్లూరుకు వచ్చారు. SC/ST సమావేశం. ఆయన వేదిక మందికి పోబోయేటప్పుడు మా అందరితో మాట్లాడినారు. ఏంటి ఏమన్నా చెప్పాల్సింది ఉందంటే, సార్ గిరిజనులు 1,80,000 ఇల్లు కట్టుకోలేకుంటారు, వాళ్ళ కోసం అడిషనల్ గా పెంచండి అంటే 70,000 రూపాయలు అనౌన్స్ చేసి జీవో ఇచ్చారు. SC-లకి 50,000 అంటే ST-లకి 2,50,000, SC-లకి 2,30,000 జీవో ఇష్యూ చేసి మొదలు పెట్టాం. ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చింది. ఆ 70,000 లేదు, 50,000 లేదు, జగనన్న లేదు, ఇంకోటి లేదు. అంటే నేను అంత ముందు చెప్పాను, జగనన్న జల్సా పథకాల గురించి చెప్పాను, జగనన్న టోకరా పథకాల గురించి చెప్పాను. ఇప్పుడు ఈ జగనన్న పేక మేడలు, గిరిజనులకి ఆ థర్డ్ ఆప్షన్ లో గట్టిని అన్ని జగనన్న పేక మేడలు. ఈ రోజు పరిస్థితి ఏంటి తెలుసా? వాటిని పూర్తి చేయాలనా, చేస్తే నిలబడతాయా? ఈ ప్రభుత్వానికి ముందున్న సవాల్ ఏంటంటే, ఇప్పుడు మనం వాళ్ళు 9 అంకణాలు ఇచ్చినారు, అంటే 1.5 సెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం 3 సెంట్స్ ఇస్తామంటున్నాం. ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్బన్ ఏరియాలో 1 సెంట్ ఇచ్చినారు, ఇప్పుడు దాన్ని 2 సెంట్స్ కింద డిసైడ్ చేసింది. కానీ కన్స్ట్రక్షన్ లో మధ్యలో ఆగిపోయిన ఇళ్ల పరిస్థితి ఏంటి? ఆ బేస్మెంట్ లేనివి, మరీ ఘోరంగా సిమెంట్ లేకుండా కట్టినవి, వాళ్ళు 10 కాలాల పాటు ఆ గిరిజనుల SC-లు బిడ్డలు, భార్య బిడ్డలు దాంట్లో బతకాలనా పడలేదా అనేది ప్రభుత్వం ముందు ఉన్న ఛాలెంజ్. అవి పగలగొట్టేసి మళ్ళీ కట్టాలనా, లేకపోతే వాటి మీద కట్టాలనో ఆ క్వాలిటీ డిసైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష.